పౌలు ఆ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి ఆ మాటను ఒక్కసారి గమనించగలిగితే, సహకారి అని మాట చెప్తూ అంటాడు, అదిగో ఆ ఇద్దరు సహోదరులు ఉన్నారే, ఆ స్త్రీలు ఉన్నారే, వాళ్ళిద్దరటండి సువార్త పనిలో సేవకునికి సహకరించినారట. సువార్త పనిలో సేవకునికి ఏం చేశారట? సహకరించారు. అందుకని వారి పేర్లు ఎక్కడ రాయబడ్డాయో తెలుసా? జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఈరోజు మీ అందరి గురించి ఒక మాట చెప్తాను. దేవుని పరిచర్యలో, దేవుని సేవకుని పక్షంగా మీరు నిలబడి ఎవరైతే సహకరిస్తారో వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి. గట్టిగా చెప్పండి ఆమేనని. ఇంకా గట్టిగా చెప్పండి. ఇంకో మాట చెప్పండి. చేతులు తెచ్చారా? మరి చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మంచిది. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీ పాస్టర్ గారు ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటాడు. మా పిల్లలు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడుతున్నాడండి, ప్రార్థించగా అద్భుతాలు దేవుడు చేశాడండి, ప్రార్థించగా ఆశ్చర్య కార్యాలు మా బిడ్డల పట్ల చేస్తూ వస్తూ ఉన్నాడండి. ఎన్నో అప్పుల బాధలు, ఆకలి దప్పికలు, రోగాలు, సమస్యలు, ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని తీయడానికి గల కారణం మా పిల్లలు ప్రార్థనాపరులు. ఆమేన్ చెప్పండి. అంత ప్రార్థన చేస్తారు. అంతేకాదు, సేవకునికి సహకరించడంలో మా పిల్లలు అందివేసిన చెయ్యి. మా పిల్లలు ఎప్పుడు మాకు సహకరిస్తారండి. హల్లెలూయా. నిజమేనా అని అడిగాను. నిజమే సార్, మా పిల్లలు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా ముందంజలో ఉంటారు. మా పిల్లలు ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా నాకు తోడుగా ఉంటారు అని వారు చెప్పగా నేను విన్నాను. దేవుని స్తోత్రం. నేను అనుకుంటున్నాను, ఇప్పటికీ సంఘములో మీలాంటి వాళ్ళు, సహకరించే పిల్లలు, సేవకుడి గురించి తపన పడే పిల్లలు, ఒక కార్యక్రమం అనగానే నేనున్నాను పాస్టర్ గారు అని చెప్పగలిగిన పిల్లలు ఈరోజు ఈ సంఘంలో ఉన్నారని నేను సంతోషించి నమ్ముతా ఉన్నాను. అందరూ హల్లెలూయా చెప్పండి. మీ అందరిని బట్టి చేతులెత్తి 2 చేతులు జోడించి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకో తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అయితే ఒక మాట చెప్తాను. ఈరోజు చాలా పరిస్థితులు, ఎక్కడ చూసినా మారణ హోమాలు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు మనుషుల్లో తటస్థిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మనుషులు మృగాలై మనుషుల మీదే పడిపోతూ మనుషులు సర్వనాశనం చేసేవాళ్ళు లోకంలో లేకపోలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని సంఘములో ఒక ముఖ్య సభ్యుల వలె దేవుడు మిమ్మల్ని నిలబెడుతున్నాడే, అందును బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నిన్నటి దినమందే మేము రాత్రి బయలుదేరాం. హనుమాన్ జంక్షన్, విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్ నుంచి బయలుదేరి నేను ఉదయం దిగా. ఉదయం ఒక మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళా. మళ్ళీ అక్కడి నుంచి నేరుగా ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా మళ్ళీ పరుగున మీ దగ్గరికి రావటానికి దేవుడు కృప చూపాడు. ఎందుకు విషయాలన్నీ చెప్తున్నానంటే, దైవజనుడు పడుతున్న ప్రయాసలో నేను నా తోడు కూడా ఉండాలన్న ఆలోచనతో, నేను సహకారిగా ఆయనతో ఉండాలన్న ఆలోచనతో మీ మధ్యకి రావటానికి దేవుడు కృప చూపాడు. అందరూ హల్లెలూయా చెప్దామా? పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఎవరైనా చదవగలిగిన వారు గట్టిగా చదవండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించెను. అందరు హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. మళ్ళీ ఒక్కసారి ఆ మాట జాగ్రత్తగా విందాం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించను. ఈ మాట కొద్దిగా జాగ్రత్తగా మనం వినగలిగితే, వినాలి,
ఎవరు ఏడుస్తున్నారు అక్కడ? కొద్దిగా సైలెంట్లో పెట్టు అండ్ సైలెంట్లో పెట్టాలి నువ్వే. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఇప్పుడు నా మాటలు వినండి. భయంకరమైన దినాల్లో మన కరోనా వచ్చింది. ఎంతో డబ్బు ఉంది, ఎంతో ఆస్తి ఉంది. చాలామంది అనుకున్నారు, అబ్బా ఎంత ఆస్తి ఉంది, ఈ డబ్బు, ఈ ధనం, ఈ ఆస్తి నన్ను రక్షిస్తాదేమో, ఈ కరోనా బారి నుండి నన్ను విడుదల చేస్తాదేమో అని చాలామంది అనుకున్నారు. ఎందుకని ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను, కోట్ల కొలది విలువైనటువంటి డబ్బు ఉన్నప్పటికీ, విలువైన అంతస్తులు, మేడలు, మిద్దెలు, విలువైనటువంటి ఆస్తి, సంపన్నం కలిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నీ డబ్బు ఎందుకు పనికిరాదు. భయంకరమైన దినాల్లో ఉన్నాం, ఉగ్రత కలిగిన పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు ప్రపంచం అంతా కోడై కోస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? భారతదేశానికి, పాకిస్తాన్ దేశానికి ఏం జరగబోతుంది చెప్పండి? యుద్ధం. మనం అనుకుంటాం, అమ్మయ్యా ఎంతవరకు దేవుళ్ళు ఎదిగాను, ఎంతవరకు దేవుళ్ళలో జీవించాను, ఎంతవరకు పర్వాలేదు, నన్ను దేవుడు తీసుకెళ్ళిపోతాడేమో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చనిపోతే నేను పర్వాలేదు, డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతాను. ఈరోజు చాలామంది అనుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది అనుకునే వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మరణం వరకు నమ్మకంగా ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. ఈరోజు ఒక మాట చెప్పనా? ఈరోజు చాలామంది అనుకున్నటువంటి మాటలేడు, నేను చనిపోతే పరలోకం గ్యారంటీ. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరేమో అటువంటి గ్యారంటీ ఇవ్వగలరా పరలోకం వెళ్ళడానికి? నా దేవుడు అంటాడు, నమ్మకంగా జీవించు, ఖచ్చితంగా పరలోకం నీదే. ఈరోజు చాలామంది అనుకోవచ్చు, నేను ఆ పరలోకానికి వెళ్ళిపోతాను, నాకేం పర్వాలేదు. ఈరోజు దేవుని యొక్క సేవకుడు కన్నీరు పెట్టి వేదన పడుతూ చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, ఈ బిడ్డే కాదు, వారి కుటుంబం రక్షించబడాలి. ఈ కుటుంబమే కాదు, ఆ చుట్టుపక్కల కుటుంబాలు రక్షించబడాలి. ఈ గ్రామమే కాదు, ఈ గ్రామానికి ఆనుకున్నటువంటి చాలా గ్రామాలు ఉన్నాయి, అవి రక్షించబడాలి. అదే ఆయన కోరిక. ఈరోజు నీ కోరిక ఏంటి? నేను బాగుంటే చాలు, నేను తింటే చాలు, నేను జీవిస్తే చాలు, నేను బ్రతుకుతే చాలు, ఇదే కోరుకుంటున్నావు. కానీ నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్నవారు బాగుండాలి, వారు రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి అని ఆలోచన కలిగిన దానివైతే ఈరోజు దేవుని మందిరాన్ని కానీ, దేవుని సేవకుని కానీ, దేవుని పరిచయను కానీ విడిచిపెట్టవు, అంటిపెట్టుకొని నడుస్తావు. అందుకని దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. మొన్న తమిళనాడులో పోలీసులందరికీ ఓ బాస్ ఉంటాడు, పెద్ద ఆయన, డీజీపీనా అంటే డిఐజీ, పోలీసులందరికీ బాస్. ఆడి చచ్చిపోతే ఏం చేయాలో అర్థం కాలేదు. చచ్చిపోక మునుపు కరోనా వచ్చింది, హాస్పిటల్ తిప్పారు, అక్కడ తిప్పారు. అడిగి డబ్బు కొదివేటి, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదివేటని డబ్బు కొదువు లేదు. ఏమండి, డాక్టర్ గారు చెప్పారు, ఎంతైనా ఖర్చు పెట్టండి కానీ ఆయన బతకాలి, ఎంతైనా ఖర్చు పెట్టండి ఆయన బతకాలి అని ఒక పక్క నుంచి భార్య, ఒక పక్క నుంచి పిల్లలు గగ్గోలు పెట్టి ఆస్తంతా తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఆ బిల్డింగ్లు అమ్మి డబ్బు అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టారు, సంపాదించిన సొమ్ము అంతా అక్కడ పెట్టారు. కానీ ప్రాణం నిలబడలేదు. కొన్ని క్షణాలలో తన ప్రాణం పోయింది. తన భార్య అంటుంది, ఇంత డబ్బు సంపాదించాం, ఇన్ని బిల్డింగులు కట్టుకున్నాం, ఇంత పేరు సంపాదించాను, కానీ ఇవేవి మా భర్తను ప్రాణాన్ని నిలబెట్టలేకపోయాయి. ఈరోజు మనం అనుకుంటాం, గమనించండి, నేను 3 పూట్ల తింటున్నాను, చక్కగా తింటున్నాను, హాయిగా తింటున్నాను, పర్వాలేదు, నా ప్రాణం ఎక్కడికి వెళతాదో తెలుసా? మన ఈ మధ్యన చనిపోయిన ఆవిడ దగ్గర చాలామంది ఆడవాళ్ళందరూ కూర్చొని ఏడుస్తున్నారు. నేను అడిగాను, ఆ అమ్మాయి ఏమైంది అని అడిగాను. నాకు తెలుసు చనిపోయిందని, కానీ అడిగాను. ఒక ఆవిడ అందే, బాబు చచ్చిపోయింది బాబు అన్నాడు.
ఎవరు చచ్చారమ్మా అన్నాను. ఆవిడేనండి అని. మరి పోయింది ఎవరమ్మా అన్నాను. ఆవిడ ఈవిడేనంట. నా మాటలు మీకు అర్థమైనా? ఎవరు చచ్చిపోయారమ్మా అన్నాను. ఈవిడేనండి అని. మరి పోయింది ఎవరమ్మా అన్నాను. ఆవిడ ఈవిడేనండి అని. ఇదేంటి? చచ్చింది ఆవిడేనంట. మళ్ళీ అడిగి అన్నది, బాబు రేపో మాపో ఆలస్యంగా అని సుట్టపై కనుక తిరగేసి పెట్టింది. ఆ కూర్చొని సుట్టలు కాలుస్తారు కదా, ఇంకా పని ఏముందే, కూర్చొని మాట్లాడుకోవడమేగా. ఆ సుట్టపై కనుక తీసుకు పెట్టి అన్నది, రేపో మాపో ఆలస్యంగా అని నేను అక్కడికే వెళ్ళిపోతానన్నాను. ఎక్కడికి అన్నాను. అక్కడికే ఎక్కడికి? అందరు వెళ్ళిన దగ్గరికి వెళ్ళిపోద్దట. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు నీకు? మా ఊర్లో ఒక ఆయన, పాస్టర్ గారి పేరు పరలోకం. చెప్పండి ఒకసారి. పాస్టర్ గారి పేరు ఏం పేరు? గట్టిగా చెప్పాలా? అబ్బా ఎంత మంచి పేరు, పాస్టర్ హెవెన్. చక్కగా బోధిస్తుంటే ఒక చొట్టపిల్ల ప్రతి వారం వచ్చి దేవుని సన్నిధిలో పాస్టర్ గారితో పాటు ఆయనతో పాటు చక్కగా దేవుని పరిచయంలో ఉంది. ఒకరోజు అంది, పాస్టర్ గారు మీరు పరలోకం వెళ్ళేటప్పుడు దేవుడు పిలిచినప్పుడు నాకు చిన్న ఫోన్ కాల్ కొట్టండి అయ్యగారండి, మా అమ్మగారిని పట్టుకొని ఎత్తుకొని తీసుకొచ్చి మీ దగ్గర పడేయమంటాను. నువ్వు వెళ్ళినప్పుడు నీ కాళ్ళని పట్టుకొని పైకి వచ్చేస్తానండి అంటాను. ఆయన అన్నాడు, నా పేరు పరలోకమే కానీ నేనే వెళ్తానో వెళ్ళనో చెప్పలేనమ్మా అన్నాడంట. నా పేరేం పేరు? గట్టిగా చెప్పరండి. నా పేరు పరలోకమే, నేను వెళ్తానో వెళ్ళనో. ఈరోజు ఒక మాట చెప్పనా? ఈరోజు మనం అనుకోవచ్చు, నేను రక్షణ పొందాను, నేను మారు మనసు పొందాను, నేను పాపక్షమాపణ పొందాను, పశ్చాత్తాపం పొందాను, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాను, దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటాను, పరలోకం వెళ్తావా? మాట్లాడట్లేదు ఎవరు? ఎంతమంది బాప్టిషన్ తీసుకున్నారు సార్? చేతులు ఎత్తండి. తీసుకున్న వాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించునుగా. తీసుకోలేని వాళ్ళు ఎత్తండి. ఇంకా నేను బాప్టిషన్ తీసుకోలేదు. ఎత్తమ్మా. దేవా తొందరగా తీసుకో అమ్మా. నువ్వు అమ్మా ఇంకా నువ్వు తీసుకోలేదు నాన్న, నువ్వు తీసేసుకో, తొందర తీసుకో. ఇంకెవరు తీసుకోలేదు? తొందర చెప్పాలా? ఇంకెవరున్నారా? మీరు తీసేసుకున్నారమ్మా? తీసుకునేదమ్మా. ఇంకా నువ్వు ఇంకెవరున్నారు? పిల్లలందరూ తీసుకున్నారా? నీళ్ళు కాదు, నువ్వు తీసుకున్నావమ్మా. ఇంకా అక్క నువ్వు తీసుకున్నావా? ఇంకా లేదేంటి? స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పను, ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. ఏమో ఎప్పుడు బాంబు వేసేస్తాడో తెలియదు. పరిస్థితులు అలా ఉన్నాయి, తీవ్రతరం అయిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఇంకో మాట, నీ నీతి మరణము నుండి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏముండి ఒక మాట చెప్తాను, నీతి అంటే ఏమిటి? మరి ఈ మధ్యన దారింటి వెళ్ళిపోతుంటే కొలాయి దగ్గర ఒక ఆవిడ అంటుంది, ఛీ ఎదవా నీతిమాలినోడా అంద. నీతిమాలినోడు అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాను. అమ్మ తిట్టావు కదా, నీతిమాలినోడు అంటే ఏటా అన్నాను. నీకెందుకు నువ్వు వెళ్ళి అంద. అంటే ఆవిడకి తెలియదు, ఎందుకు తిట్టిందో నాకు తెలియదు. చాలామంది నీతి అంటే ఏంటో తెలీదు. హల్లెలూయా. చాలామందికి అర్థం తెలీదు. ఒకసారి వాక్యం చూపెడతాను, అప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోదాం. త్వరగానే ముగించుకుందామండి. వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది. చదవండి పరిశుద్ధ గ్రంథం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. ఏమండి? మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించున్నట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైనటువంటి ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. అందరు హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పాలా? ఇంతకీ నీతి అంటే ఏమిటి? 1 ఆజ్ఞలు అనుసరించాలి, 2 ఆయన సన్నిధిలో నడవాలి. ఒక మాట చెప్తాను, 1 దేవుని సన్నిధిలో నడవాలి. అమ్మ నాకా చూడండి, అందరూ ఇంకా ఏం చూడొద్దు, చదివారు కనుక నాకా చూడాలి. నీతి అంటే దేవుని సన్నిధిలో నడవాలి. నేను ఒక మాట చెప్తున్నాను, మే నెల వచ్చేసింది, ఇది 2వ వారం దగ్గర అయిపోతుంది.
పోనీ 4 నెలలు చూద్దాం. ఈ 4 నెలల్లో ఏ ఆదివారం నేను గుడి మానలేదు అన్నోళ్ళు చేతులెత్తండి. నా మాట మీకు అర్థమైందా? ఈ 4 నెలలలో ఏ ఆదివారం నేను గుడి మానలేదు అన్నోళ్ళు 1, 2, 3, 4, 5. పాస్టమ్ గారు కనుక ఎత్తక్కర్లేదు. 1 మీరు మానలేదు. 2 నువ్వు మానేసా మానలేదా? చేతి ఇస్తామ్మా. 4 నలుగురే ఉన్నారు. 6 లక్షల కాల్బలంలో ఎంతమంది వెళ్ళారు కానాన్ దేశానికి? మాట్లాడండి. ఎంతమందిలో ఎంతమంది వెళ్తారు పరలోకానికి? మాట్లాడట్లేదు. పుంజుడు అంటే ఎన్ని? 4 ఉన్నాయి ఇక్కడ. ఎంతమందిలో 4 వెళ్తారట పరలోకం. మరి ఏం చేశారయ్యా ఈ భక్తి అంటే? ఎటువంటి ఆదివారం వచ్చేటప్పుడు బోల్డ్ బాధలండి. ఆదివారం వచ్చేటప్పటికి సీరియల్ దగ్గర ఉండిపోనండి. ఈ మధ్యన ఎక్కువైపోయాయి. ఆదివారం వచ్చేటప్పటికి అప్పుడే మా పిన్ని వచ్చిందండి, ఉండకపోతే వాళ్ళు ఏమనుకుంటారని కూర కూడు వండి పెట్టి వచ్చేటప్పటికి లేట్ అయిపోయిందండి. ఆదివారం చాలా భయంకరమైన పరిస్థితులండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులండి. ఈరోజు చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి మాట, నేను ఒక మాట చెప్పనా? మరి ఆదివారం ఎక్కడున్నా ఒక్క దినము గడుపుట మాట్లాడండి. భక్తిహీనులాతో ఇటు కప్ చెప్పి కొడతాడు. నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళంచగా. హల్లెలూయా. మరి ఎక్కడున్నావమ్మా ఆదివారం గుడి మానేసి అంటే? అదిగో ఆ ముగ్గులు వేసుకున్న వాళ్ళ దగ్గర, ముగ్గుల దగ్గర కూర్చున్నాను, సీరియల్ దగ్గర కూర్చున్నాను. ఈ మధ్యన ఇది ఒకటి వచ్చింది కదండి, ఏంటిది అమ్మ మీకు తెలిసే. ఇందాక వస్తుంటే ఒక గేదెలు మేపుకున్న ఆయన సెలము పిల్ల చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇలాగా. మేము అనుకున్నాం అప్పుడే, మా పిల్లలందరూ చూసేవరే బాబు చూసే సెల్లెట్టుకుని వెళ్తున్నట్టు ఒకటి అన్నాడు. ఎందుకండి సెల్లెట్టుకుని వెళ్తున్నాడు అంటే, గేదె ఎక్కడ తప్పడిపోయిందో సెల్లో కనబడిపోద్దురా. గేదె ఎక్కడ తప్పడిపోయింది ఎందుకు కనబడిపోద్ది? ప్రతిదానికి సెల్లే. ఎన్నాళ్ళు మాట్లాడాలంటే ఇటు 4 రూపాయలు, అటు 6 రూపాయలు. మాకు 6 రూపాయలు పడేది, అటు ఎవడని మాట్లాడితే 4 రూపాయలు పడేది. మీకు అప్పుడు తెలియదేమో. తర్వాత రాను ఏమైపోయిందిరా అంటే ఇక సెల్ ఫ్రీ అయిపోయింది. ఎన్ని మాట్లాడు 300, ఎంత మాట్లాడు 300, ఫ్రీగా అయిపోయింది. ఈరోజు చాలామంది ఇక చింతపండు అందులోని ఏం కొనండి పిన్ని, జాకెట్ ఎలా కుట్టాలో అందులోనే చూడాలి, కూర ఎలా వండాలో అందులోనే చూడాలి. గంటల తరబడి ఈ చెవులోంచి రక్తాలు వస్తున్నా సరే అందులోనే మాట్లాడేవాళ్ళు. అయ్యో చర్చికి టైం అయిపోయింది పరిగెట్టాలని ఆలోచన. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, గమనించండి. ఈరోజు చాలామంది నీతట మరణము నుండి చెప్పాలి రక్షించును. ఈరోజు నువ్వు నీతిమంతుడు అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నావు కనుకనే దేవుడు నిన్ను నీతిమంతుడుగా నిన్ను మార్చాడు. హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిని ఎప్పుడు విడవకూడదు, దేవుని సన్నిధిని ఎప్పుడు వదలకూడదు.
ప్రతి ఆదివారం ఎన్ని పనులైనప్పటికీ దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే ఎవర్రా నీతిమంతుడంటే నువ్వు నేనే నీతిమంతులు. నీతి ఇప్పుడు చెప్పండి, మరణము నుండి రక్షించును. అందరూ హల్లెలూయా చెప్దామా? ఇంకో మాట చెప్పనా? అక్కడ ఇంకో మాట కూడా రాయబడింది. ఏంటో తెలుసా? నీతిమంతులు ఎవరయ్యా అంటే ఆజ్ఞలను అనుసరించిన వారు అని రాయబడింది. దేన్ని అనుసరించేవాడండి? మరి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ పేరు ఏం పేరు? మాట్లాడట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఎక్కడున్నాయి? లేవి కాండంలో రాయబడి ఉన్నాయా? నిర్గమాకాండంలో రాయబడి ఉన్నాయా? ఒకసారి తీస్తారు ఎవరైనా అండి? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి? అది కాదండి, అందులో చూడండి అంటే నిన్ను వల్ల ఎగువ అని అంటారు. అవన్నీ కాదు. చూడండి ఒకసారి. ఉండకూడదు. ఎంత? ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం? నిర్గమ 20:12. 1 నుంచి చదవండి. చెప్పాను. ఓకే, ఓకే. ఓకే, ఓకే. మనకు రావాల్సిన మాట ఏమి రాలే. 5వ వచనమా? ఉచ్చరించకూడదు. అది మనకు కావాల్సింది. దేన్నటండి? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినమును చెప్పాలి, నోటితో చెప్పాలి. ఎన్నో వచనం అది? 8. దాన్ని ఏమంటారు? విశ్రాంతి దినమును. మళ్ళీ చెప్తున్నా, నాకా చూడండి. విశ్రాంతి దినమును చెప్పాలి నోటితో. పరిశుద్ధముగా జ్ఞాపకం ఉంచుకోరట. ఆదివారం వచ్చేటప్పటికి బట్టలు పోగెట్టానండి, మా ఆయన మాయిదారోడు ముదరకూర ఎట్టుకొచ్చాడండి, ఇవన్నీ చెప్పకూడదు. ఆదివారం వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చేయాలా? మాట్లాడాలా? మానేసిన వాళ్ళు అందరూ మాట్లాడాలా? ఎక్కడికి రావాలా? దేవుడు అంటాడు దాన్ని పరిశుద్ధంగా ఆచరించు. పరిశుద్ధంగా. అమ్మో దేవుడి మందిరానికి వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడు మాట్లాడతామో ఆయన మాట్లాడకపోతే మళ్ళీ పాఠమై పాడతా. నీవు పలికితే ఎందుకు పలుకుతాడు? నువ్వు రాకుండా ఇంటికాడు కూకొని టీవీ దగ్గర కూకొని దయగల తండ్రి ప్రేమగల పేమెంట్ పైన అంటాడు, నోరు మూసుకొని కూర్చా అంటాడు. దేవుని మందిరాన్ని పరిశుద్ధముగా చెప్పాలి. ఎక్కడా? మందిరంలోకి రా. నీ కష్టం ఏంటో చెప్పు, నీ బాధ ఏంటో చెప్పు, నీ ఇబ్బంది ఏంటో చెప్పు, నీ శోధన ఏంటో చెప్పు. దేవుని మందిరంలోనే చెప్పాలి. మన కావిడ అంటుంది, అయ్యగారండి యేసుబాబు నమ్ముకున్నాను కానీ కష్టాలు పోలేదండి, బాధలు పోలేదండి, ఇరుకులు పోలేదండి, శోధనలు ఎక్కువైపోయండి, మా ఆయన మానలేదండి. ఏటి చెప్పనక్కర్లేదండి, బోల్డ్ ఉన్నాయి అన్నది. మరి ఇన్ని చెప్పినప్పుడు మరి ఆదివారం మరి ఏమ్మా నువ్వు రావట్లేదంటే కుదరటా లేదండి. దేవుడికి కూడా నీ ప్రార్థన ఆలకించడానికి
కుదరలేదండి. మరి ఎలాగంటాడు? నీ పరిస్థితులు ఎలా మారతాయి? నీ ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి? పనిలోకి వెళ్తేనే యజమాను నీకు జీతం ఇవ్వడే. పనిలోకి వెళ్తేనే యజమాను నీకు జీతం లేనప్పుడు మరి నువ్వు దేవుడి దగ్గర రాకుండా నువ్వు ఇంటికాడ ఏదో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేస్తాను అనుకుంటే కుదురుతుందా? అక్కడ అంటాడు, దేన్ని ఆచరించాలట? విశ్రాంతి దినమును. ఇంకా చదువు. 6 దినాలు కష్టపడు, నీ పనంతా చేసుకో. 7వ దినము, అదిగోండి 7వ దినము దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, అదిగో నీ పనోళ్ళైనను, నీ పనిరాళ్ళైనను, నీ పశువులు కానీ, అంటే పరదేశులు అంటే ఎవరా? చుట్టాలు కానీ. చూడండి ఎంత చక్కగా రాశాడు. ఏం చేయకూడదు? ఒకసారి మా ఇంటికి చుట్టాలు వచ్చారు. ఆదివారం వచ్చారు. అయ్యో పాస్టర్ గారిని మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అమ్మ చాలా సంతోషం, ఇవాళ మా మందిరం నిండిపోయిందిరా అనుకున్నాను నేను. చుట్టాలు అందరూ వచ్చారు, 10 మంది వచ్చారు ఏకంగా. వస్తే ఉదయం పూట పాస్టర్ గారు ఏమంటాడో ఆ టీ ఎత్తుంది, ఆ టీ ఎట్టుకుని పోతాం మేము. టిఫిన్ ఉండదు, ఏముండదు, ఏమీ చేయదు. భోజనాలు కూడా అట్నుంచి వచ్చిన తర్వాత వండుకుంటాం. ఆఖరికి అందరం మందిరంలో పోయాం. మందిరంలో కూర్చున్నాం. వీళ్ళని తీసుకుపోయాను. రండారంటే మధ్యాహ్నం భోంచేసి వెళ్ళిపోతామండి. ఇంకా పర్వాలేదులేండి, వస్తాంలేండి. అలా కాదు, కుదరదా, మందిరంలోకి రా అన్న. పాపం వాళ్ళు వచ్చారు. మా ముగింపే 3 అంటే ఎందుకు అవుద్దంటే అందరు ప్రార్థన చేసిన 3 అవుద్ది నాకు. నేను వచ్చేవరకు వీళ్ళు కూడెట్టరు, కుమ్మి ఎట్టరు, ఎవరికి ఎట్టరు. వాళ్ళు 3 గంటల వరకు టిఫిన్ లేవు, ఏమీ లేవు. అందరూ వచ్చారు, కూర్చున్నారు. 3 గంటలకి వండితే 4 అయ్యింది. 4 గంటలు పోతేనే ఎప్పుడైనా ఆదివారం మీ ఇంటికి వస్తే చెప్పు తీసుకుని కొట్టాను. మా ఇంటికి ఆదివారం పూట చుట్టాలు రారు. అచ్చా, మేము ఎవరింటికి వెళ్ళం. ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, వెళ్ళం. ఆదివారం ఒక ఆవిడ అంది, పాస్టర్ గారండి మీరు వచ్చి ప్రార్థన చేసి కూకోబెట్టి అక్కడ ప్రార్థన చేసి 2 నిమిషాలు ఆగండి అంది. అంటే అర్థమేంటి? ఇక్కడ మానేసి అక్కడికి రండి అని. ఆదివారం పూట నేను నీకేమో బుర్ర పాడిపోయింది ఇట్టమంటే ఆదివారం పూటే పెట్టామండి కార్యక్రమాలన్నీ. ఎప్పుడు? పుష్పత కార్యక్రమం ఆదివారమే చుట్టాలందరూ వస్తారు. అటు సెలవులట్ట, వాళ్ళకి సెలవులట్ట. ఆదివారం పూట అయితే అందరూ వస్తారండి. మంచిదే. నేను అన్నాను, ఎంతమంది వచ్చినా నా దేవుడు రాడు కదమ్మా నీ ఇంటికి. ఆదివారం పూట దేవుని మందిలోకి వస్తాడు. అల్లెల్లి చెప్పండి. నువ్వేమో ఎక్కడ ఎగుతావు, ఎక్కడ ఊరేగుతావు? జనాల మధ్య ఊరేగుతావు. మంచి మంచి చీరలే కట్టుకొని మామూలుగా వెళ్ళవు పేరంటాలకి. ఎక్కడా? ఏటో నాకు అర్థం కాలేదు. దేవుడు అంటాడు, ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చాను కదమ్మా. ఇందాలు ఎవరో పాడారు, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అవును, అడిగిన వాటిని ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి
తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవుని స్తోత్రం. అడిగిన వారికి తట్టిన వారికి ఏటి తలుపులట. ఆశీర్వాదం అనే తలుపులు తెరవబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని సేవకుడిగా ఈరోజు చాలామంది దేవునికి దూరమై జీవితాలు పాడు చేసుకొని పరిశుద్ధమైనటువంటి బ్రతుకులు కూడా సరైనటువంటి కోణంలో ఎదగలేక, సరైనటువంటి పద్ధతిలో పరిస్థితుల్లో ఉండలేక జీవితాన్ని పాడు చేసుకున్న లోకంలో లేకపోలేదు. నేను ఎందుకో దేవుని సేవకుని మీ అందరికీ మంచి మాట చెప్తున్నాను. ఆదివారం వచ్చేటప్పటికి దేవుని సన్నిధిలో నువ్వు ఉందువుగాక. ఎప్పుడు మాడకు, ఎన్ని పరిస్థితులు రాని, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రాని, నేను దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఒక తీర్మానం చేసుకో. ఇంకో మాట చెప్తాను. నేను ఇందాక ముందే వచ్చి కూర్చున్నాను, ఎందుకంటే నాకు దూరం కనుక వచ్చేసాను. మరి మీకు పాస్టర్ గారు ఎంత చెప్పారండి సమయం? ఎన్ని గంటలు రమ్మన్నాడు? చెప్పండి ఎవరో ఒకరు. 4 గంటలకా అమ్మా? 6కి. నేను అనుకో కనీసం 7 కన్నా వస్తారేమో అని చూశాను. కొంతమంది 6:30, కొంతమంది 7:30, ఇంకా 8 గంటలకు కూడా అడుగు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంత మంచోళ్ళో మీరు. అప్పుడు అనుకున్నాను, అబ్బా రాజేష్ పాస్టర్ గారికి ఎంత మంచి విశ్వాసులు దేవుడు ఇచ్చాడురా బాబు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. మనం ప్రయాణం చేస్తున్నాం. అమ్మ పాకిరేపేట బస్సు ఉదయం 5 గంటలకు వస్తుంది, ఎక్కితే అక్కడ పోతే పోండి అన్నాడు అనుకో, ఎన్ని గంటలకు వెళ్తాం? ఇక్కడి నుంచి రచ్చపలుకు నుంచి ఆ రోడ్డు ఎక్కాలి. ఏ రోడ్డు? పాకిరెడ్డి బస్సు మాకు లోపలికి వస్తుంది ఏంటి? ఎక్కడికి ఎక్కాలి? అక్కడ చెక్ పోస్ట్ అక్కడికి వెళ్ళాలి, అంతేనా? 5 గంటల బస్సు అంటే ఇక్కడి నుంచి ఎన్ని గంటలు బయలుదేరుతావు? 5 గంటలకి. అమ్మ 5 గంటలకా? 5:30కి వెళ్ళినా పర్వాలేదు, మన కోసం నిలబడతాడు ఆడు. కుదరదా? నువ్వు వచ్చినా రాకపోయినా, ఎక్కినా ఎక్కకపోయినా చెప్పాలి. బస్సు ఏమైపోద్ది? మాట్లాడండి, వెళ్ళిపోద్ది. మరి ట్రైను మన మధ్యన ఒక ఆయన, అటెన్షన్ ప్లీజ్, నెంబర్ 456 ప్యాసింజర్ ప్లాట్ఫారం 1 మీదకి వస్తూ ఉందనగానే పాపం కొంతమంది పరుగున వెళ్ళిపోయి ప్లాట్ఫారం దిగిపోయారు కిందకి. అమ్మ ప్లాట్ఫారం దిగిపోయారు అన్నాను నేను. అలా కాదండి, ప్లాట్ఫారం మీదకి వస్తాను అందంటండి. ఏది? ట్రైను ప్లాట్ఫారం మీదకి వచ్చేస్తుందని. అందుకే నేను కింద దిగిపోయింది. ఓరు పిచ్చేదన్నారు, ప్లాట్ఫారం మీద కంటే ప్లాట్ఫారం పట్టాల మీదకి వస్తారు, మీరు పైన ఉండంటారా, మీద గుద్దేస్తుంది అన్నాను నేను. కింద దిగిపో అంటారు అందరూ. ఒక ట్రైన్ ఎక్కాలనుకోండి 5:30కి, లేకపోతే 10 గంటలకు ట్రైన్ అనుకోండి, ఎన్ని గంటలకు వెళ్ళాలి? 9కి వెళ్ళి కూర్చోవాలా. ప్రయాణం అంటే అలాగే ఉండాలి. ఫ్లైట్ ఎక్కాలనుకోండి, నేను ఎప్పుడో ఫస్ట్ సారి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళాను. వెళ్తే కూకున్నంత వరకు ఎక్కడ 10 గంటలకు ఫ్లైట్ అంటే 7 గంటలకు వెళ్ళిపోయాం. ఎక్కడికి? ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం. బాక్స్ పంపించాను నెమ్మదిగానే, అన్నీ చెక్ చేసి మాకు ఇవ్వలేదా బాక్స్, పట్టుకుపోండి ఆడే. అది అందులో వేసేస్తే అదే పట్టుకుపోయింది. తర్వాత అడిగి మరి బాక్స్ పట్టుకుపోయి ఎలాగరా, నువ్వు వెళ్ళకుండా వరా, కొత్త ఉండగా నాకేం తెలుసా? నాకు తెలియదు కదా. బాక్స్ వెళ్ళిపోయింది. నేను ఎంచుండిపోయాను, ఏటో బాక్స్ వెళ్ళిపోయింది ఏటో బాబు, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో, అందులో బట్టలు ఉండిపోయి, బైబిల్ ఉండిపోయింది, అన్నీ ఉండిపోయి, ఏటో ప్రసంగానికి ఒకటి వెళ్తున్నాను హైదరాబాద్, ఏటో బాక్స్ వెళ్ళిపోయింది ఏటో అనుకున్నాను. అలాగే ఇలా రా అన్నాడు, వచ్చాను. అంతా అయిన తర్వాత అక్కడ నుంచోబెట్టాడు, మొత్తం స్కాన్ చేశాడు, అన్నీ చూశాడు. బెల్ట్ తీయ అన్నాడు. ఏడు బెల్ట్ ఎందుకండి బాబు అన్నాడు. తీసేస్తా తీవా అన్నాడు. బెల్ట్ తీసేసాను. సాక్స్లు ఇప్పన్నాడు, సాక్స్లు ఇప్పేశాను. ప్యాంట్ ఇప్పమన్నాడు, ప్యాంట్ ఇప్పేశాను. నేను అప్పుడు అనుకున్నాను ఫ్రీగా ఉంటుంది, లోపలది ఏం అక్కర్లేదులే అనుకున్నాను నేను. ఎందుకని మంచిది బాగోలేదు అనుకొని లోపల కవచం కూడా వేసుకొని వెళ్ళాను. ఆఖరికి వెళ్ళిన తర్వాత ప్యాంట్ ఇప్పమన్నాడు. నిజమండి, వాస్తవం చెప్తున్నాను మీకు, నేను అబద్ధం ఏం చెప్పలేదు. ప్యాంట్ ఇప్పమన్నాడు, ప్యాంట్ తీసి అక్కడ పెట్టాను. షర్ట్ ఇప్పమన్నాడు, ఆడికి అనుమానం వస్తే అన్నీ ఇప్పమంటాడు. చాలామంది తెలియదు. షర్ట్ ఇప్పాను, అక్కడ పెట్టాను. బెల్ట్ చూసుకున్నాడు, అది అవతలకి వెళ్ళిపోమన్నాడు. అవతలకి వెళ్ళిపోయాను. నించున్నాను, అందరూ నాకా చూస్తున్నారు. దేం కర్మరా బాబు,
షూ ఇప్పిమని సైడ్గా వేసుకోలేను షూ. ఆ షూను ఏటయ్యి సాక్స్లు ఇప్పించి అక్కడ పెట్టిమన్నాడు. అయ్యి పెట్టేశాను, అవతలకి వెళ్ళిపోయాను. కొంతమంది ఈ మధ్యన షూ అడుగు బాగాన్నా బంగారం బిస్కెట్లు, వజ్రాలు ఏం చేస్తున్నారంటే దాన్ని ఏంటండి దాన్ని అదే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు. అలాగా అందుకని అన్నీ ఇప్పమన్నాడు. జరిగిన అన్నీ ఎందుకులే, అన్నీ వదిలేసిన తర్వాత జరిగిన సంగతి ఏమిటో తెలుసా? అంత అయిన తర్వాత 10-15 నిమిషాలు అయిన తర్వాత నా బట్టలు బయటకు వచ్చినాయి. అందులోంచి అందులో వేసేస్తే అలా బయటకు వస్తా, అందులో ఏమున్నాయో లేదో స్కాన్ చేసి ఒక్కొక్కటి వదులుతాడు. వదిలినప్పుడు అలా ఒక్కొక్క బట్ట వేసేసుకొని నించుండిపోను. లాస్ట్ మాత్రం షూ ఇచ్చాడండి. షూ వేసుకున్నాను. అమ్మాయి అక్కడికి అయిపోయిందా బాబు, తిన్నంగా వెళ్ళిపో అన్నాడు. జాగ్రత్తగా ఆ టికెట్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంటే అక్కడ ఇంకా ఆపారు నలుగురు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పట్టుకొని ఇంతంత బ్యాటల్లా ఉన్నాయి. అయ్యేటని కొట్టేస్తారు ఎట్రా బాబు అనుకున్నాను. నాకు తెలియదు కదా ఇంతెంత ఉన్నాయి ఏకంగా. మొత్తం ఇలాగ ఒకడో వెనకాల ఒకడో ముందు ఒకడో, వెనకాల ఒకడో ముందు ఒకడో స్కాన్లు చేశాడు. అమ్మ ఇదంతా 5 అడుగు 2 గంటల ప్రాసెస్. బయటకు వచ్చి నుంచున్నాను. సార్ ఇక్కడ ఏం చేయాలి, నోరు మూసుకొని నుంచో అన్నాడు. నోరు మూసుకొని అలాగే నుంచున్నాను. అంతలోకి బస్సు వచ్చింది. ఎక్కడికి? విమానం దగ్గరికి తీసుకెళ్ళడానికి బస్సు ఎక్కాలి. డైరెక్ట్గా పరిగెట్టుకు వెళ్ళిపోయి అమ్మో సీట్ నాదే అక్కడ అని అనడానికి ఈడు లేదు అక్కడ. అలా ఎర్ర బస్సులాగా సీట్ వేసుకోవడానికి అవదా. ఇక అక్కడ నుంచుంటే బస్సు వచ్చింది. బస్సులో కూర్చోమన్నాడు. కూర్చున్నాను. ఒక కిలోమీటర్న్నర తీసుకెళ్ళాడు. అక్కడ దించేశాడు. దిగిన తర్వాత ఇప్పుడు ఎక్కు అన్నాడు. ఏది? ఫ్లైట్. ఇంకా ఎంత సంతోషంగా ఎక్కాను, భలేగా ఎక్కాను. వెల్కమ్ అండి అందొక ఆవిడ. ఎక్కడా? ఆ ఫ్లైట్లోనే. థ్యాంక్ యూ అండి అనుకున్నాను. అంతా అయిన తర్వాత వెళ్ళి కూర్చున్నాను. ఇవన్నీ ప్రాసెస్ అయితే కడుపు పొంగిపోయి ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఇది కొత్త ట్రైన్ అనుకోండి, అక్కడికి వెళ్ళేది చేస్తాం. ఈ ఫ్లైట్ మీద ఏం చేస్తాం? ఒక లేట్ అందులో కానీ అయితే పైనుంచి ఎక్కడ పడిపోద్దని నా భయం. నాకు ఏం చేయాలో అర్థం కాదు. జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఆఖరికి కుర్చీలో కూర్చున్నాను. ఆవిడేం చేసింది, మేడం కొద్దిగా వాష్రూమ్కి వెళ్తానండి అంటే, కుదరదు ఫ్లైట్ పైకి వెళ్తుంది కూర్చో అన్నాడు. కూర్చుంటే ఆవిడ అందే ఇక బెల్ట్ ఎట్టుకో అంది. ఇందాలు ఎట్టించుకున్నానమ్మ, ఈ బెల్ట్ కాదు, అక్కడ సీటు బెల్ట్ ఉంటుంది పెట్టుకో అన్నాడు. ఆవిడ నాకు ఎట్టుకోవడం రాలేదు. అది రాకపోతే ఆవిడేం చేసింది, ఆ బెల్ట్ నుంచి టర్మ లాగేదోడికి పొంగిపోయింది, గట్టి నొక్కేసింది, పొట్టంతా నొక్కేసిందండి. అమ్మ చాలా విచిత్రం అయిపోయింది. అంతా నొక్కిన తర్వాత కూర్చున్నాను. ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఓవర్ అది పైకి వస్తుంది, ఎవరు మాట్లాడకండి అలా కూర్చోండి అని అలాగే కూర్చున్నాం. నెమ్మదిగా పైకి వెళ్ళింది. అప్పుడు వెళ్ళిన తర్వాత తీసేసుకొని బెల్ట్లు అంది. నాకేమో రానేది, వేసుకోవడం రాలేదు, తీసుకోవడం. అప్పుడు ఆవిడ వచ్చి పాపం అది తీసింది. మేడం కొద్దిగా వాష్రూమ్ వెళ్ళండి అంది. నేను అనుకుంటాను వాష్రూమ్ అనుకుంటే ఎక్కడ ఎంత ఉందో వాష్రూమ్ చాలా పెద్దది ఉంది. అక్కడికి వెళ్తే ఎంత ఉందో అది మనిషి ఇలా తిరగడానికి కాకపోతే ఇలా నల్లాక ఇలా చూస్తూ ఉంటే అద్దంలోంచి అందరు కిందన పెట్టల్లా కనబడుతున్నాడు. అప్పుడు అనుకున్నాను ఇక్కడ ఏ నీరు వేసినా కిందనేం పడదలే. అల్లేలుయా. ఏ నీరు వేసినా కింద నుంచే పడదాం. ఒక్క మాట చెప్పనా, ఒక ఫ్లైట్కి వెళ్ళడానికి ఎంత సమయం తీసుకుంటున్నావే, ఒక ట్రైన్ ఎక్కడానికి ఎంత సమయం తీసుకుంటున్నావే, లేకపోతే ఒక బస్సు ఎక్కడానికి ఎంత సమయం తీసుకుంటున్నావే, మన దేవుని మందిరానికి ఒక సేవకుడు ఇదిగో అమ్మ ఈ సమయంలో దేవుని మందిరానికి రండి అని చెప్పినప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నా? లోకంలో ఉన్నటువంటి వాటన్నిటికీ ముందు పరిగెడుతున్నావు, లోకంలో ఉన్న వాటన్నిటికీ టైంకి వెళ్తున్నావు. మరి దేవుని మందిరానికి రావటానికి ఎందుకు టైంకి రావట్లేదు? వినాలి అక్క, వినాలి, మనసు పెట్టండి. ఎందుకు టైంకి రావట్లేదు అంటే నీ ఉద్దేశం ఏంటంటే నన్ను దేవుడు ఏమీ అనడం, మళ్ళీ ఏమి అనలేనట్టు ఈ కానుకల పాట ఒకటండి బలికన్ దొరికింది మనకి. ఏం పాట అది? ఏం పాటే? సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము. హల్లెలూయా. దేన్ని సమర్పించుకోవాలట? నీ దేహాన్ని. రెండోది
నీ ధనాన్ని, మూడోది మీ సమయాన్ని. ఒక మాట చెప్పనా, దైవ సేవకుడు నోటంటే వచ్చిన ఏ మాట అయినా దేవుడు రూఢీపరుస్తాడు. మీకు తెలియదు చాలామందికి. ఆ సమయంలోనే దేవుడు వచ్చి కూర్చుండిపోతాడు. దైవ సేవకుడు చెప్పాడు అంటే ఆ సమయంలో దేవుడు పరలోకం దిగొచ్చి వస్తాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి. మనం ఎక్కడుండం? ఎక్కడుండం? దేవుడి మందిలో ఉండం. దేవుడు చూసి ఇంకెందుకు వీళ్ళు ఎవరో దీవించబడలేకపోతున్నారండి, మీకే దీవించేస్తానని పాస్టర్ గారిని దీవించి వెళ్ళిపోతాడు. మొన్న ఒక ఆవిడ అడిగింది నన్ను, ఏటే నీకంట ముందు దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఇలాగే ఉన్నాను. నీకంటే ముందే దేవుణ్ణి నమ్ముకున్నాను, నా పరిస్థితులు ఏం మారలేదు. నా వెనకాలే వచ్చావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, కారు కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నావు, స్థలం కొనుక్కున్నావు, పొలం కొనుక్కున్నావు, ఏవో రకరకాల మాటలు అంది. నేనన్నాను, ఒక మాట ఇప్పుడు జాగ్రత్త వినండి. దైవ సేవకుడు నోటంటే వచ్చిన ఆ మాట ప్రకారం నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధికి టైంకి వచ్చావా? వినాలి. ఆ మాట విన్నావా? మళ్ళీ ఏం పాట అది? అడిగిన వాటికి ఇచ్చే దేవుడవు. ఏం పాట? వెతికిన వారికి దొరికే వాడవు, అరిగిన వాటిని ఇచ్చేవాడవు, వెతికిన వాటికి కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. మరి నీకెందుకు తెరవలేదు? నువ్వు అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు? నిన్ను అడిగితే ఎందుకు నీ పరిస్థితులు మారటం లేదు? ఒకటే మాట, ఒకటే కారణం ఏంటో తెలుసా? దైవ సేవకుని మాటను పక్కన పెట్టి ఆదివారం గుడి ఎగ్గొట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ దేవుని సన్నిధిలో గడపవలసిన నీవు లోక సంబంధంగా గడుపుతున్నావు కనుకనే నువ్వు అడిగిందల్లా దేవుడు ఇవ్వట్లే. ఈరోజు ఒక మాట చెప్తాను, నీ ఆస్తి ఎందుకు పనికిరాదు. ఒకవేళ నీ నీతి చక్కనైనటువంటి స్థితిలో ఉంటే మరణం నుండి తప్పించడమే కాదు, నిన్ను నీతిమంతుడిగా మార్చి నీ స్థితి గతి అన్నీ మార్చగలిగిన స్థితి నీతిలోనే ఉంది. అబ్రహాము తన నీతిని బట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఒక్క మాట చెప్పనా, ఎందుకు ఇన్న పరిస్థితులు వస్తున్నాయి? భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఏమండి, లోకంలో ఏదో పరిస్థితులు వచ్చేంటే బాగున్నాయి, మరి నాకెందుకు ఈ ఉగ్రత దినమందు ఆస్తి? మరి నాకెందుకండి ఈ ఉగ్రత పరిస్థితులన్నీ వస్తున్నాయి? కొన్ని విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథములో జకరియా గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. సారీ 12వ వచనం, క్షమించండి, 12వ వచనం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు కురువిందము వలె కఠినపరుచుకొనిరి గనుక యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. మహా వారి మీదకి. మొన్న ఒక ఆవిడ అంటుంది, అంటీది అంటలేదండి, ముట్టిది ముట్టడం లేదండి. ఎలా ముడతది, ఎలా కడతది? ఏమిట్రా కారణం? ఈ ఉగ్రత రావటానికి గల కారణం వారు దేవుని మాట వినకపోవటం వలన. దేవుని మాట వినకపోవటం వలన. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, దేవుని మాట వింటున్నావా? వింటే నీ మీదకు వస్తున్న ఉపద్రవాలన్నీ నా దేవుడు తప్పించునుగాక.
నీ మీదకు వస్తున్న సకల విధమైనటువంటి నేను పాడు చేసే ప్రతి రోగము నీలో నుంచి పోవునుగాక. నేను ఒక దైవ సేవకుడు చెప్పాడు, నేను ఒక ఆయన చెప్తున్నాడు, ఇదిగో సముద్రము దానిని చూచి వెనుకకు మళ్ళెను, యొర్దాను వెనుకకు తిరిగాను అనే మాట ఆ కీర్తన గ్రంథం 114 అధ్యాయంలో ఆ 2-3 వచనాల్లో రాయబడింది. 2-3 వచనాల్లో రాయబడింది. గమనించవలసిన విషయం, ఎందుకు సముద్రం దానిని చూచి వెనకడుగేసింది, యొర్దాను ఎందుకు వెనుకకు మళ్ళింది, కారణం ఏమిటి? ఒక మాట చెప్తాను. యొర్దాను అనగా మరణం, శాపం, యొర్దాను అనగా రోగం, యొర్దాను అనగా ఆర్థిక పరిస్థితులు, యొర్దాను అనగా అప్పులు. నా దేవుడు ఎందుకనో నిన్ను చూసి అవి భయపడాలి, కానీ నీ ఇంట్లోకి వచ్చి చొరబడుతున్నాయి, నీ ఇంట్లోనే సమస్యలుగా మారుతున్నాయి, నీ ఇంట్లోనే ఇబ్బందులుగా మారుతున్నాయి. ఏమిటయ్యా కారణం, ఏమిటయ్యా ఈ పరిస్థితులు అంటే ఒక మాట చెప్పనా, ఈరోజు చాలామంది దేవుని మాట వినకపోవటం వలన, సేవకుడు చెప్పిన మాట వింటలేదు మనం. అమ్మా పలానా పలానా పలానా. ఒకప్పుడు కొన్ని సంఘాలు ఆ సేవకుని మాటకు లోబడి సంఘాలు దీవించబడ్డాయి, సేవకుని మాటకు లోబడి ఆ సంఘాలు ఆశీర్వదించబడ్డాయి. ఈరోజు దేవుని సేవకుడు మాట ఎవరైతే వినరు, ఇంకో మాట కూడా చెప్పనా, సేవకుడు ఎక్కడుంటే అక్కడ నా దేవుడు ఉండునుగాక. ఒకవేళ మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు. నా మాటలు కాదు, ఒక మాట మీకు బైబిల్ గ్రంథం నుంచి చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యోహాను శుభవార్త 12వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? మళ్ళీ ఒక్కసారి అందరూ బైబిల్ తీయండి. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను, అదిగోండి అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. సాక్షాత్తు ప్రభు చెప్తున్నటువంటి మాట. అదిగో అంటున్నాడు, నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. నా సేవకుడు ఏ మాట విత్తుతాడో ఆ మాటని నేను రూఢీపరుస్తాను. సంగమా, ఈరోజు నువ్వు ఎత్తిరలకపోవడానికి, సంగమా ఈరోజు నువ్వు దీవించబడకపోవడానికి, సంగమా ఈరోజు నేను ఉన్నతమైన స్థితిలో ఉండకపోవడానికి గల కారణం ఏమిటండి? దేవుని మాట వినకపోవటం. ఈరోజు ఒక్క మాట చెప్తాను, నేను దేవుని మాట వినాలి. తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. రేపు ఆదివారం నుంచి నీ పరిస్థితులని మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, పరివర్తనలోకి రా. నేను మారాలి. ఒకప్పుడు సంఘం ఒకప్పుడు ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాం? దైవజనుడు ఇర్మియా అంటాడు, మా పూర్వస్థితిని మరలా మాకు దయచేయి నాయనా. మా పూర్వస్థితి విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. చాలు, ఇంకా అక్కర్లేదు. మా పూర్వస్థితిని మరలా. ఒక మాట చెప్పనా, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. ఒకప్పుడు నువ్వు పాటలు పాడితే దేవదూతలు వచ్చాయి మందిరాల్లోకి. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగేవి. ఒకప్పుడు ఎప్పుడు ప్రార్థన, ఆదివారం ఎప్పుడు పాస్టర్ గారు మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, చాలా బాధగా ఉందండి, మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఈరోజు అడిగే మనుషులేరి ఎక్కడున్నారు? ఎప్పుడు ప్రార్థన పెడతారు? ఆదివారమేనా, మిగతా రోజులు వద్దా? మాకు మీరు రావాలి. మళ్ళీ శుక్రవారము, మళ్ళీ బుధవారము, ఏదో ఒక సమయంలో స్త్రీలు ప్రార్థన అనే రూపంలోనూ, ఉపవాస ప్రార్థన అనే రూపంలోనూ, ఏదో ఒక సందర్భంలో మాకు ప్రార్థన జరగాలయ్యా. ఈరోజు అలాగా అడిగే ఆ మనుషులు వేరి. ఒకప్పుడు ఆ మనుషులు
మా పూర్వస్థితి మరలా మరలా. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎంత వేదన. ఏమండి, మా ఇంటి పరిస్థితులన్నీ మారిపోయండి. ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుందిగా. జీవితం మారలేదుగా, పరిస్థితులు మారలేదుగా, నీ భర్తలు మారలేదుగా, నీ బిడ్డలు మారలేదుగా, వ్యాపారాలు మార్చబట్టలేదుగా, చేతి పనులు ఏమీ కుదరటలేదుగా, తెచ్చుకున్న జీతం తెచ్చుకున్నట్లుగా నీళ్ళ కరిగిపోతుందిగా, బ్రతుకు మారలేదుగా, కృంగుబాటు జీవితమే, రోజు కన్నీరేగా, ఆనందం ఎక్కడా లేదుగా. ఈరోజు ఒక్క మాట చెప్తాను, మళ్ళీ మీ పూర్వస్థితిని మళ్ళీ దేవుడు ఒక సక్రమైన స్థితిలో దేవుడు నిలబెట్టాలంటే నువ్వు దేవుని మాట వినాలి. గట్టిగా హల్లెలూయా చెప్పు. సంగమా, ఒక మాట చెప్తాను, నీవేమి నాకు దేశం కాదు, ఎవరో నేరో అనుకుంటే ఒక మాట, యేసు రక్తంలో కడగబడిన అన్నదమ్ములం మనం. యేసు రక్తంలో మనం నడిపించబడుతున్నాం. అందుకని ఒక మాట చెప్తాను, దేవా తెలుసో తెలియకో నేను దేవుని మందిరానికి వెనకడుగేశాను. తెలుసో తెలియకో ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే నా జయ జీవితాన్ని పొందుకున్నాను. ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే నేను అనుకున్నవన్నీ సాధించాను. ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే నా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఎందుకు మారట్లేదు నాయనా? ఒకటే కారణం, నువ్వు దేవుని మాట వినకపోవటం. దైవజనుడు నిలబడి ఆత్మావేశంతో పలుకుతున్న ప్రతి మాట నీ బ్రతుకును మారుస్తాయి. ఆత్మావేశంతో పలికిన ప్రతి మాట నీ స్థితిగతులు మార్చబడతాయి. నిజమే తండ్రి, ఎంతో వేదంతో ప్రార్థన చేశారు. నేను బయట నుంచొని ఆలకిస్తున్నాను. ఎంతో కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వేదన పడి కన్నీరు పెట్టి, అయ్యా నా కుటుంబం మారలేదయ్యా, నా గ్రామం మారలేదయ్యా, నా స్థితిగతులు మారలేదయ్యా, నా పరిస్థితులు మారలేదయ్యా, దీని అంతటికీ కారణం ఏంటయ్యా అంటే నువ్వు దేవుని మాట వినలేదు. దేవుని మాట వింటే నీ పరిస్థితులు ఎందుకు మారవు? ఉద్యోగమా, వ్యాపారమా, లాభమా, ఏ పరిస్థితి అయినా మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఒక్క మాట చెప్తాను, బతిమాలి చెప్తున్నాను. నీ గడ్డాలు మా దగ్గర లేవు, కానీ ఇదిగో మీ అందరి గడ్డాలు పట్టుకొని ఒక మాట చెప్తున్నాను. ఆయన మాట విను, ఆయన మాట విను, నీ స్థితి మారిపోద్ది. ఆయన మాట విను, నీ జీవితమే మారిపోద్ది. ఆయన మాట విను, నీ పరిస్థితులు మారిపోతాయి. ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి నేను నీ మాట వింటానయ్యా. దైవ సేవకుడు ఎన్నోసార్లు చెప్పాడు, నేను వెళ్ళలేదయ్యా, ఇక్కడి నుంచి నేను వింటాను అని ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. మళ్ళీ వచ్చే సంవత్సరంలో లేకపోతే వచ్చే 3 నెలల్లోనే ఒక అద్భుతాన్ని నీ జీవితంలో నా దేవుడు చెయ్యగలడు. హల్లెలూయా. కొన్ని దినాలలోనే నీ స్థితి మారిపోద్ది. ఆయన మాట విను, ఆయన మాట విను. ఆయన మాటలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో తెలుసా? ఆయన మాట వింటే దీవిస్తాడట. అన్నీ చెప్పలేను, వాక్యాలు చాలా ఉన్నాయి. ఆయన మాట వింటే నేను హెచ్చిస్తాడట. ఆయన మాట వింటే నీ అప్పులు తీరుతాయట. ఆయన మాట వింటే నీ పేదరికాన్ని తొలగిస్తాడట. ఆయన మాట వింటే భూమి మీద మంచి పదార్థాలను అనుభవించేటట్టుగా చేస్తాడట. ఆయన మాట వింటే దీర్ఘాయువు కలగజేస్తాడు. ఆయన మాట వింటే ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన మాట వింటే మరణంలో నుండి నిన్ను దాటిస్తాడు. అందుకనే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. ఏమండి, ఆకాశం ఎవరి మాట అందే చెప్పండి? మరి భూమి ఇప్పుడు ఆ ఒడ్లు అంటున్నాను, ఆ గేదెలు అవి మేపుకుని ఉంటాడే, ఏమంటారండి, నా కాపరి. అవి ఏం చేస్తే ఇలా కొట్టగానే బాబు నువ్వు చెప్పినట్టు వెళ్తానే అంటది. ఆ గొడ్లు, ఆ మేకలు. మరి మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. చెప్పమ్మా. ఇక ఆకాశం ఎవరి మాట అంటుంది? దేవుడి మాట. భూమి చెవియొగ్గు, ఇదిగో నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేశాను. అదిగోండి ఏం చేశారట? తిరగబడి ఉన్నారు. కామాంధును కాదు. కామాంధు అంటాడు ఎవడంటే కామంతో నిండిపోయినాడు. కామంధు అంటే యజమాని. తేడా అక్కడే తేడా వచ్చింది. ఎద్దు తన కామందును ఎరుగును,
గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు. నా జనులు ఆలోచించరు, నా మాట వినరు. ఆకాశం ఎవరి మాట అంటుందట? హల్లెలూయా చెప్పండి. మరి భూమి? అబ్బా, సూర్యుని పిలిచాడట, ఇదిగో నేను నిన్ను పెట్టాను. అవును బాబయ్య, నా మాట విను. చెప్పండి అయ్యా, మీరు ఏం చెప్తే చేస్తాను. ఎవరో? సూర్యుడు, చంద్రుడు, సూర్యుని చిన్న జ్యోతి, పెద్ద జ్యోతి. బైబిల్లో పెట్టిన పేర్లు. పగలేలేదేమో పెద్ద జ్యోతి, రాత్రులు లేలేదేమో చిన్న జ్యోతి వెలిగేవి. ఈ రెండు జ్యోతులు పిలిచి అన్నాడు, ఓ మాటని మిమ్మల్ని అక్కడ పెట్టానా? వరదలు రాని, మబ్బులు రాని, ఏమి రాని, నేను చెప్పినట్లే నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు పగలు ఎలాలి, పగలు ఎలగాలి, నువ్వు రాత్రి ఎలగాలి అని చెప్పేసినట్టు. ఎప్పుడైనా ప్రభువా ఇవాళ నాకు జ్వరం వచ్చింది, ఈరోజు నేను రాలేను అనలేదు. అన్నదా? మాట్లాడండి. హల్లెలూయా. ఎప్పుడైనా మా చర్చిలో ఒక ఆవిడ ఉంది, 3 రోజుల నుంచి అంటుంది. నన్ను పిలిచింది, ఆదివారమే వచ్చాను. ఏమ్మా అన్నాను. వణుకుతో జ్వరం వచ్చేస్తుంది అయ్యగారండి అని. ఓ పని చేస్తావా అన్నాను. చెప్పండి అయ్యగారు. పేదరాలండి, కటుకు పేదరాలు, ఏమీ లేదా ఇంట్లో. నూనె అడిగాను, కొబ్బరి నూనె ఉందా? అయ్యగారు నూనె లేదండి అంది. నీళ్ళున్నాయా? నీళ్ళున్నాయి. నీళ్ళే తీసుకొచ్చి ఆ నుదుటి మీద ప్రార్థన చేసి నువ్వు పని చేయి, ఆ దుప్పట్లు కప్పుకొని మందిరానికి వచ్చి అన్నాను. ఇప్పుడా పడిపోతాను. పడిపోయినా పర్లేదు వచ్చి అన్నాను. రెచ్చాలు వచ్చి అన్నాను. మీరు నమ్మరండి, అలా వణుకుతుంది. 3 దుప్పట్లు కప్పుకొని, బొంత కప్పుకొని నెమ్మదిగా గుడికి వచ్చేసిందండి. ప్రార్థన అంతా అయిపోయిందండి. దుప్పటి కప్పుకొని పడుకుని పోయింది. ప్రార్థన అంత ఆశీర్వాదం అయితే దుప్పట్లు ఆవిడే మడతెట్టించుకొని సంకలో పెట్టించుకొని ఆ చేతి ప్రార్థన చేసుకుని ఇంటికి పోయింది. ఆమేనని చెప్పండి. నేను అంటాను, దేవుని మందిరానికి వస్తే, దేవుని వాక్యం వింటే నీ సకల రోగాలన్నీ నా దేవుడు తొలగించునుగాక. అంత ఉంది దేవుని మందిరంలో. నువ్వేమో ఎక్కడికి రావు? దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. హల్లెలూయా. అందుకే ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, నాకు 400 షుగర్ ఉంది. దేవుడి దయలు అన్నీ తింటాను. సంవత్సరానికి ఒకసారి, మా పాస్టర్ గారు చాలామంది తెలుసు, ఎప్పుడు నెలకోసారో లేకపోతే వారానికి ఒకసారో ఎన్ని టెస్టులే చేయించుకొని సంవత్సరానికి ఒకసారి వెళ్ళాను. వెళ్తే పెరిగితే పెరగని, తరిగితే తరగని అనుకుంటాను. ఒకసారి వెళ్తే నేను వెళ్ళినప్పుడు చూసినప్పుడు అల్లా 118, 117, 118, 117 ఇదేంటి సంఖ్యలు రా అనుకుంటే అని అడిగాను. ఏడిశారంటే తిన్నప్పుడేమో 118 అట, తినకముందేమో 117 అట. దేవా ఇలాగే కొనసాగని నాయనా అని నేను ప్రార్థన చేశాను. అప్పుడు అనుకున్నాను, ఏ డాక్టర్ కానీ పెరగట్లేదు తరగట్లేదంటే, ఏమో నాకేం తెలుసా, నువ్వు అన్నీ మానేసావుగా అన్నాడు. ఏదీ మానలేదండి. మరి టీలో పందారు మానేసావా? మానలేదు సార్. పలావ్ తింటావా? బ్రహ్మాండం తింటాను సార్. మరి చికెనా? తింటానండి. మటనో? తింటానండి. చేపలో తినేస్తానండి. మరి ఏదీ మానవా? నేనేం మానండి. అమ్మో బాబు, ఏట్రా ఇదేంటి, నీకు సంగతి ఏంటి, ఎంత ఆరోగ్యం ఉన్నావేంటంటే, నా లోపడున్న ఆరోగ్యం తేడా వచ్చింది కదా. నా లోపల ఉన్నటువంటి అనారోగ్యాన్ని దేవుడు ఆరోగ్యంగా మార్చేశాడు. ఏమిటి కారణం అంటే, నేను దేవుని సన్నిధిలో ఎప్పుడూ మాన్ను, ఆయన మందిరం మాన్ను, ఆయన మందిరం మాన్ను. అదే నాకు ఆరోగ్యం, అదే నా రక్ష. దేవుని మందిరంలోకి వచ్చి ఆ సేవకుడు చెప్పిన మాటలు వినేవాడిని. మంచి ఆరోగ్యం దేవుడిచ్చాడు. నాతో దేవుడు మాట్లాడతాడు, నన్ను ధైర్యపరుస్తాడు. నేనున్నాను కదా. ఎవరో అన్నారు, నేనున్నాను, నేను అన్నాను కదా అనేవారు కాడు. మన దేవుడు ఎలా తెలుసా? నేను నీకున్నాను, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఒక్క మాట వినండి, ఒక్క మాట వినండి, ధైర్యంగా చెప్పగలను.
నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ఆయన మాట విని, అయ్యా నీ మాట వింటానయ్యా, నా మీదకు వస్తున్న ఉపద్రవాలు కానీ, నా మీదకు వస్తున్నటువంటి ఉగ్రత మహోత్వ పరిస్థితులు కానీ ఎన్ని వచ్చినప్పటికీ తప్పించగలిగిన దేవుడు నువ్వే. ఒక్కోసారి మన బిడ్డల మీదకి వచ్చేస్తుంది, ఒక్కోసారి మనం భర్తలను కవలింపజేసే పరిస్థితులు వస్తాయి, ఒక్కోసారి ఇంట్లో సరుకులు ఉండవు, ఒక్కోసారి ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో అనేకమైనటువంటి సమస్యలు. ఏమిట్రా ఇదంతటి కారణం? కృంగిపోయే పరిస్థితులు, రోజు కన్నీరే, రోజు వేదనే, రోజు కష్టాలే. ఏంటండి మా ఇంట్లో ఎన్ని పరిస్థితులు వస్తున్నాయి? ఒక్క మాట అమ్మ, నేను చెప్పనా? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, చేయి చూపించుకోక్కర్లేదు, ముఖం చూపించుకోక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళి నీ పేరు బలాలు చూపించుకోక్కర్లేదు. యేసయ్య తోటలోకి రా, యేసయ్య మందిరంలోకి రా. దైవ సేవకుడు ఆత్మాభిషేకంతో చెప్తున్న మాటలు నువ్వు విను, నీ పరిస్థితులను నా దేవుడు మార్చేయునుగాక. రా మందిరానికి. అందుకే ఆయన మాట వింటే నీ మీద ఉన్నటువంటి ప్రతి ఉగ్రతను నా దేవుడు తప్పించునుగాక. ఇంకో మాట చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలో చదవండి ఒక్కసారి. కీర్తన గ్రంథం 79వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 79వ అధ్యాయం 6వ వచనం ఏమిటమ్మా? నీ నామమును బట్టి ప్రార్థన చెయ్యని రాజ్యముల మీదను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రెండో ఉగ్రత ఎందుకు వస్తుందో తెలుసా? ప్రార్థన చేయకపోతే ఉగ్రత వస్తుంది. ఏం చేయకపోతే? ప్రార్థన. ఈరోజు చాలామంది నా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది అన్నవాళ్ళు ఎవరిని చేయొత్తండో సారి? ఒకటి, పాస్టర్ గారు మీరు ఇంట్లోకి మీరే తెత్తాలి కానీ బాబు మంచి పని చేశారు. మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది ప్రార్థన. మేము ఇలా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే ప్రార్థనే. మన ఇంట్లో ఉందా? మొన్న ఒక ఆవిడ, అదే ఊరు ఎక్కడంటే అది బ్యాండెక్స్కి వెళ్తుంది. నేను అప్పుడే వెళ్తున్నాను. ఆవిడ దగ్గెళ్తండి, ప్రేమ గల ప్రభా, ఇదిగో తంటే అన్నం కట్టేసుకున్నాను, క్యారేజ్ కట్టేసుకున్నాను, ప్రభా మమ్మల్ని దీవించో యేసునామమున అడుక్కుంటున్నాము తండ్రి అనుకుని తప్పని ఎక్కేసింది. ఏది ఇదేం ప్రార్థన నాకు అర్థం కావట్లేదు. కొంతమంది బలేసేస్తారు ప్రార్థన, దేవుడు ఆలకించడం అనుకుని, దయగల తండ్రి, అమ్మా, ప్రేమ కలిగిన ప్రభువా, ఓ ఏటో కునుకులు. నేను ఒక మాట చెప్పనా? ప్రార్థన చేసేటప్పుడు ఇంకే అబ్లిగేషన్స్ కాదు, దేవుడు నాతో మాట్లాడతాడు. ఒక మాట చెప్పనా? యాకోబు రాత్రంతా చెప్పాలి ఏం చేశాడమ్మా? రాత్రంతా ఏం చేశాడు? అక్క నువ్వు వినాలి, నువ్వు వినాలి. రక్షణ పొందాలనుకుంటున్నావు కదా, వినవాళ్ళలేదు. రక్షణ పొందాలనుకుంటున్నావా? నువ్వే వినాలి ముందు. రాత్రంతా ఏం చేశాడమ్మా? చెప్పాలి. ఏమిటి పెనుగులాడడం అంటే ఏంటి? కాదండి, పెనుగులాట అంటే ఏంటి? సరే మీకు చెప్తాను. 24 గంటల కడుపు నొప్పి తెలిసి ఎవరికైనా కడుపు నొప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారా? చూశారు ఎప్పుడైనా? అమ్మాయి బాబీ ఈ మధ్యన పిల్ల పుట్టినటువంటి ఆ తల్లి, ఆ గర్భంతో ఉన్నటువంటి తల్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే నాకు ఫోన్ చేశారు. అయ్యగారు మీరు అర్జెంటుగా రండి అన్నాను. అలా ఆయనేమో అటు ఇటు తిరిగేస్తున్నాడు ఇలాగా. అరే నువ్వేరా కడుపు ఆవిడికి నువ్వెందుకు ఇలా తిరుగుతున్నావు అన్నాను. అంటే అలా కదండి, కొద్ది ధైర్యం చాలట్లేదండి. నీకేం ధైర్యం చేస్తాను నుంచి అన్నాను. నుంచో పాప నాతో పాటు వచ్చాడు. అలా ఆవిడ కళ్ళంట పడలేదు. పాప నా దగ్గరికి వచ్చి ఇలా చూసి, దేవి ఏటే దేవి ఇలాగ అయిపోనా అని ఈడు అందరికి ఉంటా బాబు మాట్లాడినీరండి అన్న. ఏ అమ్మ ఏటి సంగతి అంటున్నాను. అమ్మ బాబాయ్ తట్టుకోలేకపోతున్నాను పాస్టర్ గారు, అమ్మ బాబాయ్ అంటుంది. అనేదాడికి అలా ఆయన వచ్చాడు. అమ్మ ఊరికో ఈ ఎదవేనండి, ఈ ఎదవే అంటుంది. తర్వాత నాకు అర్థమైంది. అంటే ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఒక గర్భవతి నొప్పి అంత భయంకరంగా ఉంటే ఈ 24 గంటల కడుపు నొప్పి ఎంత భయంకరంగా ఉంటుంది. నేను అంటాను, దేవుడి దగ్గర పెనుగులు అన్నప్పుడు ఎంత కడుపు నొప్పితో
నువ్వు బాధపడతావో నీ ప్రార్థన కూడా అలాగే ఉండునుగాక. అలాగే పెనుగులాడాలి. తండ్రి దేవా కార్యం చేయి, దేవా కార్యం చేయంటే వదిలేరా, నా కాలు వదలరా బావయ్య, నేను నీ పాదాలు వదలను నాయన, నీ పాదాలు వదలను. తెల్లవారు వరకు యాకోబు యేసయ్య పాదాలు వదలలేదట. దేవుడు చూశాడు, ఎంత ప్రార్థన చేసేవరా. దేవుడు అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. మోసగాడు మోసగాడని పిలుస్తూ ఉంటే అటు చూస్తే అన్న, ఇటు చూస్తే మామ కత్తెట్టుకొని తిరుగుతున్నారు, ఇద్దరు చంపేద్దామని. ఎవరిని? యాకోబు. దేవుడు ఎంతగా చేశాడో తెలుసా? 12 గోత్రాలను అందించగలిగిన ఒక భక్తునిగా యాకోబుని దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలుల వంశమంతా యాకోబులో నుంచి పుట్టేటట్లుగా దేవుడు చేశాడట. ఈరోజు యాకోబుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు. ఏమిటి కారణం అంటే పెనుగులాట. ఎందులో? గట్టి చెప్పాలా? మరి నీకుందా? నీకుందా? ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గున్నది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు ప్రార్థనలో మూల్గున్నది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నిపయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థనలోనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా. అందుకని ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎందుకండి ఉగ్రత వస్తుంది? ఎందుకండి నా కుటుంబాన్ని పాడు చేస్తుంది? ప్రార్థన లేక. ఒకప్పుడు ప్రార్థన ఉండేది మీ ఇంట్లో, కుటుంబం అంతా కలుసుకొని, బిడ్డలందరూ కలుసుకొని, తండ్రి 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 ఈ దినమంతా కాచి కాపాడవయ్యా, ఈ దినమంతా మా కుటుంబాన్ని కాచి కాపాడవయ్యా, ఈ దినమంతా మా కుటుంబానికి కావలసిన అవసరతలని తీర్చవయ్యా అని ప్రార్థన చేసేదానివి. ఇప్పుడు ఏది నీ ఇంట్లో ప్రార్థన? చిన్నదానికి ప్రార్థనే, పెద్దానికి ప్రార్థనే. ఇప్పుడు బయటికి వెళ్తే ప్రార్థన, లోనికి వస్తే ప్రార్థన, బయటికి వెళ్తే ప్రార్థన, అన్నీ ప్రార్థనే. ఇప్పుడు ఉందా? ఎందుకు పరిస్థితులు మారలేదు? ఎందుకు పరిస్థితులు మారలేదు? నేను ఒక మాట చెప్తాను సూటిగా, సేవకునిగా మనసు విప్పి చెబుతున్నాను. మీ ఇంట్లో ప్రార్థన ఉంటే అద్భుతాలు దేవుడు చేస్తాడు. నువ్వు ఇంట్లో ప్రార్థన ఉంటే దేవుని మందిరానికి త్వరగా వెళ్ళిపోవాలండి, త్వరగా వెళ్ళిపోవాలి. ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన. ఈరోజు ఎంతమంది దగ్గర ఉంది ప్రార్థన? నేను ఒక మాట చెప్పనా, ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ ఇంటికి కవచంగా మారిపోద్దట, ప్రాకారంగా మారిపోద్దట. ప్రాకారం. ప్రార్థన నీ ఇంటికి ప్రాకారముగా మారునుగాక. నీ పరిస్థితులన్నింటినీ మార్చేస్తుంది ప్రార్థన. ఒక ప్రార్థన ఎబ్బేజు జీవితాన్ని మార్చేసింది. ఒక ప్రార్థన ఎవరి జీవితాన్ని? ఒక ప్రార్థన గొడ్రాలు అంటున్న వ్యక్తిని ఇల్లాలుగా మార్చింది. ఒక చిన్న ప్రార్థన. అయ్యా, ఒక ప్రార్థన సుంకరి జీవితాన్ని నీతిమంతుడిగా మార్చేసింది. ఎలా మార్చిందండి? అయ్యా, ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనా నేను యోగ్యుని కాను,
అని గుండెలు బాదుకుని, ఈ పాపినైన నన్ను కరుణించు. చిన్న ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఆ కిందన రాసుంది, అతని ప్రార్థన నీతిమంతుడుగా మార్చింది. మరి నువ్వేం ప్రార్థన ఎందుకు లేదు మీ ఇంట్లో? ఇంకో మాట చెప్పనా? అయ్యా, నెలకొక్కసారి మా ఇంట్లో ప్రార్థన ఎట్టండి అయ్యా. మా ఇంట్లో ప్రార్థన వల్ల కొంతమంది రక్షించబడతారు. మా ఇంట్లో ప్రార్థన వల్ల ఆ గ్రామం రక్షించబడుతుంది. ఏనాడైనా అడిగావా సేవకుడిని? నీ సోకులు, నీ పరిస్థితులు, నీ ఇబ్బందులే, నీ శోధనలు, నీ కష్టాలు నువ్వు పంచుకోవడమే. సేవకుడా, ఈ నెల నుంచి మా ఇంట్లో ఒక చిన్న ప్రార్థన పెట్టు. ఎందుకో తెలుసా? మాకు మేము బలపడమే కాదు, మా చుట్టుపక్కల కూర్చోబెడతాను. చాలామంది నరకంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, లోకంలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు, తాగుబోతులు, వ్యభిచారులు, రకరకాల పరిస్థితులు మారవలసిన వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో ప్రార్థన పెడితే ఈ ప్రార్థన వారు ఆలకిస్తారు, దైవ సేవకుని మాట వింటారు, రక్షించబడతారని ఏనాడైనా అనుకుని సేవకుని తీసుకెళ్ళి చిన్న ప్రార్థన పెట్టావా? మా వాళ్ళకి అదే చెప్తాను. మాకు 360 రోజులు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. మా వాళ్ళు నెల నెల ప్రార్థన పెట్టుకుంటారు. అడుగుతాను, నువ్వు ప్రార్థన ఎట్టుకోలేదే? ఎట్టుకోలేదు. ప్రార్థన ఎట్టుకున్న జీవితాలు ఎలా ఉన్నాయి, ప్రార్థనలు ఎట్టుకోలేని జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తాం. అక్కడ ప్రతి నెల ప్రార్థన జరుగుతుంది. ఎందుకో తెలుసు? ఆ మాట కూడా చెప్తాను. నెలంతా దేవుడు కాచి కాపాడే కృతజ్ఞత. ఏమిటిది? సేవకుడా, నువ్వు అడుగు పెడితే దేవుడు అడుగు పెట్టినట్టే. నువ్వు వస్తే మా ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి, నువ్వు వస్తే మా ఇంట్లో కార్యాలు జరుగుతాయి. నువ్వు నిలబడి వాక్యం చెప్పు, మా పరిస్థితులన్నీ మార్చేస్తాడు దేవుడు. ప్రార్థన ఉండాలి. ఇంట్లోని ప్రార్థన లేదు, ఒంట్లోని ప్రార్థన లేదు. సమస్యలు ఎక్కువైపోతున్నాయి, కన్నీరు ఎక్కువైపోతుంది, దుఃఖం ఎక్కువైపోతుంది, చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు వస్తున్నాయి. అయ్యా, బిడ్డలు మారలేదయ్యా, భర్త మారలేదయ్యా, కుటుంబం మారలేదయ్యా, పరిస్థితులు మారలేదే. కారణం ఏమిటి? ప్రార్థన చెప్పాలి లేక. నేను ఒక్క మాట చెప్తాను, దండం పెట్టి చెబుతున్నాను. మీ ఇంట్లో ప్రార్థన ఆత్మతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని నింపును గాక. ప్రార్థన ఆత్మతో నింపబడాలి, బలవంతం చేయాలి. అయ్యా సేవకుడా, మా ఇంట్లో ప్రార్థన పెట్టు, మా ఇంట్లో ప్రార్థన పెట్టు. ఇంకో మాట చెప్పనా? లూదియా సేవకుణ్ణి బలవంతం చేసిందట. తిను చెయ్యి ఆ తర్వాత సంగతి. మా ఇంట్లోకి నువ్వు రా, నా కుటుంబం మారలేదయ్యా, నువ్వు వచ్చి ప్రార్థన పెడితే నా కుటుంబం మారిపోద్ది. విచిత్రం చెప్పనా? సేవకుడు అడుగు పెట్టాడు, వాక్యాన్ని బోధించాడు, ప్రార్థన చేశాడు. లూదియా కుటుంబం మారిపోయింది. మారిపోవడమే కాదు, ఆ కుటుంబం అంతా రక్షణ పొందిందట. ఆ కుటుంబం అంతా రక్షణ పొందింది. నేను ఒక మాట చెప్తాను, ప్రార్థన ఎంతైనా అవసరం, ప్రార్థన ఎంతైనా అవసరం. మూడో విషయం చెప్పి నేను ముగించేస్తాను. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 5-6 వచనాలు. వారు ఆలకింపకపోయిరి, మానకపోయిరి, వినకపోయిరి, చెవి యొగ్గకపోయిరి. కావున నా ఉగ్రత, నా కోపము కుమ్మరింపబడి యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులు కొనెను. మూడో ఉగ్రత చెప్తున్నాను. ఒకటి, దేవుని మాట వినకపోతే ఉగ్రత. రెండోది, ప్రార్థన చేయకపోతే ఉగ్రత. మూడోది ఏంటో తెలుసా? విగ్రహారాధనతో కూడినటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఉంటే ఉగ్రత. ఏమిటి విగ్రహారాధన? మేము ఎప్పుడో మానేశామయ్యా.
లోకంలో ఉన్నటువంటి ఏ బొమ్మకి మేము నమస్కారం చేయలేదు. క్రీస్తు ఆ దేవుడు మా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత మేము దేవుణ్ణి తప్ప మరొకరు పూజించలేదయ్యా. నేను అడుగుతాను ఒక ప్రశ్న మిమ్మల్ని, ఎవరైనా అలా ఉన్నారా? నేను దేవుణ్ణి తప్ప నేనెవ్వరికి పూజించనండి అన్నవాళ్ళు ఎవరున్నారా? నా మాటలు మీకు అర్థం అవ్వలేటుంది. యేసు ప్రభునే దేవుడు అంటాను. ఏ అమ్మాయి, యేసు ప్రభునే దేవుడు అంటాను, ఇంక ఏ దేవుడు నాకు లేడు అన్నవాళ్ళు చేయొద్దండి. అబ్బా, దేవుడు మిమ్మల్ని దీవించునుగా. నేను ఒక మాట చెప్తాను. కొంతమంది కట్టండి, చాలామంది చెప్తారు, ఏమండి దేవుడు కాదండి, ముందు మా ఆయనే నాకు దేవుడండి, నా భర్తే. ఉన్నారా? అటు లేరా? ఉన్నారా? నా భర్తే. ఉదయం లేచిన వెంటనే పూజకి నా పాద పూజ మాత్రం చేసేస్తారు. మా ఆయన. మొన్న ఒక ఆవిడ అంటుంది, అయ్యగారండి మా పిల్లలే మాకు దేవుళ్ళండి. ఎవరో నెలకు 1000 ఇచ్చేస్తారట, అందుకే దేవుడు అంటుంది. మరి దేవుడు లేదన్నా? బైబిల్ చెప్తుంది, వారి కడుపే వారికి. దేవుళ్ళు చాలామంది అన్నారు. బైబిల్లో చెప్పాలి, అదో ప్రసంగం మళ్ళీని. వారి కడుపే మాట్లాడలేదు. కొంతమంది వారి బలమే వారికి. దేవుని కాని వాళ్ళు దేవుడు చేసేస్తున్నారు. వీళ్ళు దేవుడు కాడు కానీ వాళ్ళు దేవుళ్ళు చేసేస్తున్నారు. మొన్న కావడంటుంది, ఏమిటండి మా పని తప్ప మాకు దేవుడు ఎవరండి? అరే బాబు, పని ఇచ్చినాడు ఎవరో, బలం ఇచ్చినాడు ఎవరో, నీకు భర్తనిచ్చినాడు ఎవరో, నీకు పిల్లలు ఇచ్చినాడు ఎవరో? దేవుడు కదా. వీళ్ళు దేవుడట. అందుకని కొంతమంది ఆ విగ్రహారాధన విడిచిపెట్టలేదు. ఒక మాట చెప్పనా, విగ్రహారాధన అంటే ఏదో అనుకుంటాం, అక్కడ ఇక్కడ ఏవో దేవతలు వాళ్ళ గురించి మాట్లాడను. ఒక మాట చెప్తాను, విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? కొలస్సీ పత్రిక ఒక్క మాట చెప్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున మీ అవయవములు అనగా జారత్వం, అపవిత్రత, కామాతృత, దురాశ. ఆమేన్ చెప్పండి. ఏ పేక్ష? విగ్రహారాధనైన. ఇదో విగ్రహమేగా. మరి దాన్ని ఎందుకు చంపుకోవట్లేదు నువ్వు? నేను ఒక్క మాట చెప్తాను, దేవుని కన్నా నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో అది నీ దగ్గర ఉండదు. అది వస్తువని, నీ ఆరోగ్యం అని. కొంతమంది ఆరోగ్యం కోసం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. కొంతమంది బిడ్డను ప్రేమించినట్టు దేవుని ప్రేమించరు. కొంతమంది భార్యను ప్రేమించినట్టు దేవుని ప్రేమించరు. కొంతమంది భర్తను ప్రేమించినట్టు దేవుని ప్రేమించరు. కొంతమంది ఆస్తిని ప్రేమించినట్టు దేవుని ప్రేమించరు. కొంతమంది ఇంట్లో ఆ వాహనాలను చూసి రోజు కడుగుతూనే ఉంటాడు. దేన్ని? బండిని తుడుతూనే ఉంటాడు. బండే. ఉదయం లేస్తే పాగుతూనే ఉంటాడు. నీ లేనివాడు ఎవడన్నా నెల చెయ్యతే బొరలేదా అని తిడతాడు. కొంతమంది బండిని ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంటిని ప్రేమిస్తారు, గుడికి రారు. ఎంత అలంకరణ చేత ఇంటికి వెళ్తాంటే అమ్మ. అందుకే చాలామంది అంటారు, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలట. కొంతమంది ఇల్లు చూస్తాం, ఇల్లాలు చూస్తాం. ఇల్లాలు బాగానే ఉంటుంది, ఇల్లే బాగోదు. ఇల్లాలు ఎంత బాగుంటుంది, ఇల్లు ఎలాగుంటుంది? మసిగుడ్లు అన్నీ అక్కడే ఉంటాయి, దాకా తపాల ముంతలు అన్నీ అక్కడే ఉంటాయి, ఇల్లు అలాగే ఉంటుంది. కొంతమంది ఇల్లుని చూస్తే ఇల్లాని చూడడం కాదు, ఇల్లుని చూస్తే ఇల్లు బాగుంటుంది, ఇల్లాలు మసిగొట్లు వేసుకొని తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. నేను అంటాను, ఇల్లు బాగుండాలి. ఈరోజు చాలామంది నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావంటే, నేను ఒక మాట చెప్తాను, ఎవరిని ఎక్కువ, ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కువ ప్రేమించావు అనుకో, అమ్మో సెల్ ఫోన్ జాగ్రత్తగా ఎంత చక్కగా వాడతారో,
అస్సలు జాగ్రత్త, దాన్ని గీర పడినవరు ఇది పడినవరు అలా జాగ్రత్త వాడుతూ ఉంటారు. ఉదయం లేచిన కాంచే సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్, ఉదయం లేచిన కాంచి అది ఆడు కళ్ళు మూసి కళ్ళు తెరిచినంటే దేవుడు స్తోత్రం నాయన స్తోత్రం అండో, సెల్ ఫోన్ ఏదే. ఉదయం లేచిన తర్వాత అదే ఆడికి, దాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు. ఎంతో కాలం ఆడి చేతిలో ఉండదు, పగిలిపోయి పడాలో అయిపోద్ది. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అది నీకు దూరం అయిపోద్ది. ఒక మాట చెప్తాను, నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించావా, నువ్వు ఏదైతే అనుకుంటావు అవన్నీ నీ దగ్గర అవుతాయి. అది ధనం అవని, ఐశ్వర్యం అవని, బిడ్డలు అవని, కుటుంబం అవని, మరొకటి అవని, ఏదైనా సరే నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించగలిగితే కొంతమందిని చెప్పక్కర్లేదుగా, నా దేవుడండి. మొన్న ఎవడో రాశాడు, టీవీ నా కాపరి నాకు లేమి కలగదు. అర్థమైంది మీకు ఎవరికైనా? టీవీ నా కాపరి నాకు ఉదయం లేచిన కాచి అదే చూస్తాడు, టీవీ. మొన్న మధ్యన హాస్పిటల్లో కుర్రాన్ని చూసాను, అంతే ఉన్నాడు. ఆడు ముక్కులో వదిలిపెట్టారు, చేతులకి ఏవో గుచ్చారు, ఆ బాటిల్ ఎక్కిస్తున్నారు, కాళ్ళుకో 2 బాటిల్ ఎక్కిస్తున్నాడు, అంటున్నాడు. అంటున్నాడు కానీ ఆ చెయ్యేమో అంటున్నాడు. ఏమిటండి ఇలాగెలాగ అంటున్నాడు ఏంటంటే సెల్ ఫోన్ మహిమాట. చిన్న వయసులో 10 సంవత్సరాలు అంటే ఆడికి కళ్ళు కనబట్టలేదు. ఏమండి కళ్ళు కనబట్టలేదు అంటే అత్తమాలు సెల్ ఫోన్లు అలా చూసుకో అంటున్నాడండి. తిన్నకుండా వాళ్ళు కళ్ళు మధ్యకొచ్చినాయి ఇలాగా. ఇంకా వదిలేసి అదే పిచ్చిలో పడిపోండ. దేవుడి పిచ్చి లేదు ఆడికి, ఈ దయ్యాల పిచ్చి పట్టుకుంది. ఉదయం లెగిస్తే అదే. మన ఈ మధ్యన మందిరంలోని వాక్యం చెబుతుంటే అంతా అయిపోతుంటే వాడు షాటింగ్ ఆడుతున్నాడు, టంగ్ 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 ఆడుతుంటే హాయ్ ఐఎమ్ ప్రియా అని వచ్చింది. ఎవరా ప్రియా అనుకొని ఇంక వీడు వాక్యం వినలేదు, జాగ్రత్తగా సెల్ ఫోన్ ఇమ్మని తెలియ. మాకేం తెలుసు బయటికి వెళ్ళి ఆడుతున్నాడని. సెల్ ఫోన్ నెమ్మదిగా మేము అనుకుని బయటికి వెళ్తా, ఆగు అంటామా? ఆడు అక్కడ కింద పంపేస్తే మొత్తం మందిరం అంతా కడుక్కోవాలి. అందుకని నేను బయటికి వెళ్తున్నాడు, దేనికి వెళ్తున్నాడు అనుకుంటున్నా, మాకేం తెలుసా? సెల్ ఫోన్ పెట్టుకుని వెళ్ళిపోయాడు, ఇంకా మొత్తం షాటింగ్లు చేసుకున్నాడు. ఆఖరికి అంతా చేస్తే లైన్ కుదిరేసింది. ఎక్కడ కలుద్దాం? పలానా దగ్గర. ఎక్కడ కలుద్దాం? పలానా దగ్గర, పలానా పార్కులో. అక్కడికి నువ్వు వచ్చాయి, సాయంకాలం వచ్చేస్తాను. రెడీగా అయిపోయారు, ఇద్దరికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొఖాలు చూసుకొని అయ్యో పిన్ని నువ్వా అన్నాడు. ఈడు ఎవరితో షాటింగ్ చేశాడో తెలుసా? పిన్నితో. భయవరసాలు లేని షాటింగ్లు, దౌర్భాగ్యపు జీవితాలు. ఎక్కువ దాన్ని కదా ప్రేమిస్తున్నా, అదే దేవుడిగా కొలుస్తున్నావుగా. నేను ఒక్క మాట చెప్తాను, దేవుడి కన్నా మిన్నైనది మరొకటి లేదు. దేవుడి కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించినా అది నీకు దూరం అవును గాక. దేవుడే మనకు కావాలి. దేవుడు అన్నీ ఇవ్వగలడు, దేవుడు అన్నీ చేయగలడు. అందుకని దేవుని యొక్క విగ్రహారాధన, దానివల్ల ఏమొస్తుందట మనిషి మీదకి? ఉగ్రత. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావు అదే విగ్రహం నీకు నిగ్రహం లేకుండా చేసేస్తుంది. నేను ముగిస్తున్నాను. దేవుని మాట వినకపోతే ఉగ్రత వస్తుంది. రెండోది ఏంటో తెలుసా? ప్రార్థన చేయకపోతే ఉగ్రత వస్తుంది. మూడో చెప్పనా, దేన్నైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావో దాని వలన కూడా నీ మీదకి ఉగ్రత వస్తుంది. జ్ఞాపకం ఉంచుకో. నేను ఈరోజు వెళ్ళిపోతాను. సేవకులు చెప్పిన మాటలు జాగ్రత్తగా తూచా తప్పక వినండి, వాటి ప్రకారం పాటించండి. మీ జీవితాలు దీవించబడతాయి, మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. మోకరిల్లండి, అందరూ మోకరిల్లండి, మోకాళ్ళు వేయండి, మోకాళ్ళ మీద నిలబడండి. 2 చేతులు పైకెత్తి నీ తప్పిదములు ఏమిటో, నీ పరిస్థితులు ఏమిటో ప్రభు దగ్గర ఒప్పుకోండి. నిలబడాలి మోకాళ్ళ మీద. త్వరగా 2 చేతులు పైకెత్తాలి, 2 చేతులు పైకెత్తాలి. అందరం తండ్రి, నీ మాట వినక నా పరిస్థితులు మారలేదయ్యా, నీ మాట వింటానయ్యా. మా మీదకు వస్తున్న ప్రతి ఉపద్రవం, మా మీదకు వస్తున్నటువంటి ప్రతి ఉగ్రత స్తోత్రం యేసు నామములో తొలగించబడాలి. ఆమేన్. ప్రార్థనా పూర్వకమైన స్థితి,
ఎప్పుడు మా ఇంట్లో ప్రార్థన దూపం ఉండేదయ్యా, ఎప్పుడు మా ఇంట్లో ప్రార్థన ఉండేదయ్యా. అయ్యా, ప్రార్థన లేకే సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ప్రార్థన లేకే ఇబ్బందులు కలుగుతున్నాయి, ప్రార్థన లేకే మా స్థితిగతులు మారలేదు. ప్రార్థన 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 ప్రార్థన. సొంకరి ప్రార్థించినాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎబ్బేజు ప్రార్థించినాడు, తన పరిస్థితి మారిపోయింది. హిజ్కియా ప్రార్థన చేశాడు, రోగమే పోయింది. అన్నా ప్రార్థించింది. ఎవరైతే తనను అవమానపరిచారో అవమానపరిచిన వాళ్ళు ఎదుటే అద్భుతం దేవుడు చేశాడు.